నెల 7న ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండోసారి వస్తున్నాడు. ఇంతకు ముందే చెప్పిండు మరోసారి ఉస్మానియా యూనివర్సిటీకి ఇనుప కంచెలు లేకుండా పోలీసు భద్రత లేకుండా వస్తానడు అన్నట్టుగానే విద్యా వ్యవస్థ బలోపేతానికి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టబోతున్నారు. సో అడుగు పెడుతున్న వేళ అనేక మంది కొంతమంది అడ్డుకుంటామంటున్నారు, కొంతమంది హార్ట్లీ వెల్కమ్ చెప్తున్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ పూర్వ విద్యార్థి తెలంగాణ ఉద్యమకారుడు చెనగాని దయాకర్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చాలామంది అడ్డుకుంటామంటున్నారు, అదేవిధంగా మా సమస్యల్ని పరిష్కరించాలి, మేము వెల్కమ్ చెప్తామని అంటున్నారు. సో కాంగ్రెస్ పార్టీ నేతగా ముఖ్యమంత్రి రాకని ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీ పర్యటించడం అనేది ఒక గొప్ప వరంగా మనం భావించాలి. గత 10 ఏళ్లుగా ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్ నాయకులు గతంలో పూర్తిగా నిర్వీర్యం చేసి నిధులు ఇవ్వకుండా నియామకాలు చేయకుండా మొత్తం యూనివర్సిటీ అస్తిత్వాన్ని కించపరిచి అస్తిత్వాన్ని నిర్వీర్యం చేసినటువంటి సందర్భంలో గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆగస్టు 25న ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీ ప్రపంచ యూనివర్సిటీలకు పోటీ పడే విధంగా, తెలంగాణ సమాజం గర్వించే విధంగా, తెలంగాణ రాష్ట్రానికే ఇక్కడ ఉన్నటువంటి ఒక స్లోగన్ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఈ దశలో నిధులు లేక నియామకాలు లేక బోసిపోయి ఉండడాన్ని నేను భరించలేను. కాబట్టి ఈ యూనివర్సిటీ నిధులు నియామకాల కోసం మీరు ఏం ప్రణాళిక చేస్తారో చేయండి, నేను ఎంతైనా ఇవ్వడానికైనా సిద్ధమని ఆ రోజు ప్రకటించి యూనివర్సిటీ మీద అభిమానాన్ని చాటుకున్నారు. కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఆయన ఆలోచనతో మళ్ళొక భావితరాలకు 100 ఏళ్ళు తెలంగాణ యూనివర్సిటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇవాళ ముందుకెళ్ళేటట్లు ఇక్కడ విద్యా ఉపాధి అవకాశాలు పెంచడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పాటుపడతా ఉన్నారు. ఇది ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఇది ఒక మైలురాయిగా, ఒక అభివృద్ధిగా నిలిచిపోతూ ఉంది. ఎందుకంటే 75 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇంత గొప్ప సాహసోపేతమైనటువంటి నిర్ణయం కానీ, పర్యటన కానీ, ఆలోచన కానీ ఎవరు చేయలేదు. అది కేవలం ఒక మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎందుకంటే 10 ఏళ్లలో ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం కూడా ముళ్ళ కంచెలేసి పోలీస్ పహారాలతో ధర్నా చేస్తే కేసు పోరాటం. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? ధర్నాలు పోరాటాలు ఉంటేనే కదా ప్రభుత్వానికి సమస్యలు తెలిసేది. కాబట్టి న్యాయబద్ధమైన ప్రతి డిమాండ్ను, ప్రతి పోరాటాన్ని గౌరవిద్దామనే ఉద్దేశంతోనే నేను వచ్చేటప్పుడు కూడా ఎక్కడ కూడా పికెటింగ్లు కూడా, పోలీసు కూడా బందోబస్తు కూడా అవసరం లేదు, నేను వస్తాను, ఎవరు మాట్లాడతారో రండి, ఎవరు మాట్లాడినా కూడా స్వీకరించడానికి సిద్ధమన్నాను. అంటే ఇంత గొప్ప విజన్ ఉన్నటువంటి ఒక లెజెండరీ లీడర్ తెలంగాణలో ఎవరు కూడా లేరు. కాబట్టి ఇది ఒక యూనివర్సిటీకి ఒక చారిత్రాత్మకం. ఆయన పర్యటనతోని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం, అధ్యాపక లోకం కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 1200 మంది అమరులు అయితే కానీ తెలంగాణ రానటువంటి పరిస్థితి. ఉద్యమంలో కావచ్చు, ఉద్యమం తర్వాత కావచ్చు, పార్టీ కోసము, అదేవిధంగా తెలంగాణ కోసం కష్టపడ్డటువంటి చెనగాని దయాకర్ కావచ్చు, లేకపోతే మానవతరాయ్ కావచ్చు, లేకపోతే చాలామంది ఉన్నారు, మందల భాస్కర్, లేకపోతే ఇట్లా యూనివర్సిటీ బేస్లో అనేక మంది విద్యార్థి ఉద్యమ నాయకులు ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి ప్రధానంగా మిమ్మల్ని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఏమైనా కార్పొరేషన్ ఇటువంటి చైర్మన్ పదవులు వచ్చేటువంటి అవకాశం కనబడుతున్నదా? ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత యువతకు పెద్దపీట వేయాలనే ఆలోచన ఉంది. కాబట్టి ప్రతి సందర్భంలో యువతని దోలాడుకుంటుంది. నిన్నగాక మొన్న డీసీసీ నియామకాలలో ప్రధానంగా దాదాపు 14 మంది యువతకు పెద్దపీట వేసాడు. కానీ రానున్న చైర్మన్లలో కూడా గతంలో యువతకు అవకాశాలు ఇచ్చాడు. వచ్చే నామినేటెడ్ పదవులలో కూడా యువతకు పెద్దపీట వేసి ప్రధానంగా మెంబర్లు తప్ప చైర్మన్ ఎక్కడ కనబట్టలేదు. ఒక బాలలక్ష్మో లేకపోతే చారకొండనో మొన్న డీసీసీ అయినటువంటి పునా కైలాష్ తప్ప మిగతా చైర్మన్ పదవులు ఎక్కడ వచ్చినా కనబడతలేవు కదా. మానవతరాయ్కో, లేకపోతే చెనగాని దగ్గరకో, లేకపోతే ఇంకొంతమందికి ఎక్కడ కనబడతలేవు. ఇప్పుడు వచ్చే అవకాశాలలో, రానున్న భర్తీలలో యువతకు పెద్దపీట వేస్తూ ఉన్నాడు. ఆ నమ్మకం, విశ్వాసం ఉంది. ప్రధానంగా మాలాంటి వాళ్లకు నాయకత్వ లక్షణాలు ఇచ్చి ఇవాళ వీళ్ళని ఒక లీడర్లుగా ఎమర్జ్ చేయాలనే ఆలోచన ఉంది. కాబట్టి పార్టీ మీద, ముఖ్యమంత్రి గారి పైన మాకు ఒక పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి మేము పార్టీ కోసం పాటుపడతాం. రానున్న 10 ఏళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. కాబట్టి ఇంకా ఏ అవకాశం ఉన్నా కూడా ప్రతి అవకాశాన్ని యువతకు, బడుగులకు, బలహీన వర్గాల నుంచి, ఉద్యమకారులు, యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి నాయకత్వాన్ని ఇవాళ డెవలప్ చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ముందు చూపుంది. కాబట్టి మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఏదైనా కూడా పూర్తి విశ్వాసంతో ఇంకింత మరింత ఉత్సాహంతో మేము పనిచేస్తాం. త్వరలో 40,000 ఉద్యోగాలు అంటూ ముఖ్యమంత్రి గారు చెప్పారు. నిన్న మనం చూస్తే పత్రికా ప్రకటనలు కూడా వస్తున్నాయి. ఉద్యోగ నియామకాల మీద, నిరుద్యోగుల గురించి ఒక అధికార పార్టీకి సంబంధించిన చెనగాని దయాకర్ ఏం మాట్లాడతారు? ఏడాదిలోనే 65,000 ఉద్యోగాలు భర్తీ చేసి నిన్న ముఖ్యమంత్రి గారు హుస్నాబాద్లో అయినా, ఆదిలాబాద్లో అయినా మాట్లాడితే కూడా 6 నెలల్లో 40,000 ఉద్యోగాలను మేము భర్తీ చేసి నియామకాలు ఇవ్వబోతాం. మరొక ఏడాదిలోనే
వచ్చే ఏడాదిలోనే మళ్ళీ 1,00,000 పోస్టులు భర్తీ చేస్తాం. అంటే తెలంగాణలో ప్రతి ఖాళీలను భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు కసరత్తు జరుగుతూ ఉంది, దాని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఐఏఎస్ల కమిటీతో నివేదిక తెప్పించుకున్నారు ఆల్రెడీ. కాబట్టి ప్రతి శాఖలో ఖాళీలను భర్తీ చేసి తెలంగాణలో నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా తీర్చిదిద్దాలనే సంకల్పం ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి నిన్న గొప్ప మాట అన్నారు. ఆదిలాబాద్లో మీరు ఎవరు కూడా యువత డిగ్రీలు పీజీలు పిహెచ్డీ చేసినటువంటి యువత గ్రామ రాజకీయాలలో మీరు పాటుపడుకోవద్దు, ఉద్యోగాలు ఇస్తాం, చదువుకోండి, ఊరికే మీరు మేలు చేయండి. కాబట్టి ఇవాళ మీరు సర్పంచులుగా పోటీ కాదు, మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం, మీరు పోటీ పరీక్షలకు సిద్ధంగా అండి అని చెప్పినటువంటి నాయకుడు, విజనరీ ఉన్నటువంటి నాయకుడు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఇవాళ భారత్ ఫ్యూచర్ సిటీ అనే ఒక గొప్ప సిటీతోని తెలంగాణలో మరింత ఉద్యోగ అవకాశాలు పెరగబోతూ ఉన్నాయి. ఇవాళ భవిష్యత్తులో ఇంకొక 5 ఏళ్లలో తెలంగాణ నుండి ఇవాళ బీటెక్ చేసినటువంటి డిగ్రీలు చేసినటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. విదేశాలలో ఉన్నటువంటి ప్రపంచ పెట్టుబడులతో పాటు ప్రపంచం తెలంగాణ వైపు చూసే విధంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ చేసినటువంటి ప్రతి విద్యార్థికి ఇక్కడనే లక్షలాది నౌకర్లు సంపాదించుకునే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రణాళిక చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక విజన్ ఉన్న నాయకుడు, ఆలోచన ఉన్న నాయకుడు, ప్రధానంగా యువతకు ఉన్నటువంటి సమస్యలు తెలుసు, యువతకు ఉన్నటువంటి పడ్డ బాధలు తెలుసు. కాబట్టి యువతకు పెద్దపీట వేసి తెలంగాణను ఒక ఎడ్యుకేషన్ హబ్గా, ఎంప్లాయ్మెంట్ హబ్గా తయారు చేసి ఒక ప్రపంచ దేశాలకే తెలంగాణ రాష్ట్రం ఒక స్ఫూర్తిదాయకంగా ఆదర్శంగా నిలవాలనేదే ఆ ఆలోచనలో భాగంగానే రేపు యూనివర్సిటీకి వచ్చి ఒక పెద్ద ఎత్తున దీన్ని యూనివర్సిటీ కేవలం 1700 ఎకరాలు ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ, 56 డిపార్ట్మెంట్ ఉన్నటువంటి యూనివర్సిటీ, దాదాపు 8,000 మంది చదువుతున్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ, దాదాపు ఇక్కడ చదివే విద్యార్థులకు నౌకర్లు ఉండాలి, ఉపాధి కలగాలి. ఇక్కడ ఉన్నటువంటి కేవలం పీజీలు పిహెచ్డీలు చేసి ఇలా నిరుద్యోగులకే మిలవకుండా ఉన్నటువంటి పీజీ చేసిన స్థాయి నుంచే వాళ్ళకు ఉపాధి అవకాశాలు పెంచాలని క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ముఖ్యమంత్రి గారు ఆరాటపడతా ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి రేపు ముఖ్యమంత్రి గారు పర్యటన తెలంగాణ ఒక రాష్ట్రానికి ఒక స్ఫూర్తిదాయకంగా, విద్యార్థి లోకానికి ఒక స్ఫూర్తిదాయకంగా, ఇంత గొప్ప యూనివర్సిటీని మన ముఖ్యమంత్రి గారు తయారు చేయడం అనేది కూడా ఇంకా గొప్ప అంశం. ఇది గత పాలకులు చేయలేని పనిని ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇది చాలా విద్యార్థి లోకానికి మరింత స్ఫూర్తిదాయకంతో పాటు విద్యా ఉపాధి పొందే ఒక విద్యాలయ కారాగారంగా మిగిలిపోతా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉస్మానియా యూనివర్సిటీ ఖ్యాతిని పెంచే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చబోతున్నాడు. అందుకే రాబోతున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నేత ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి చనగాన్ నాయక్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది, ఎటువంటి ప్రశంసలు ఉండబోతున్నాయి ముఖ్యమంత్రి గారి మీద, ఎటువంటి నిర్బంధాల మధ్య రాబోతున్నారా, లేకపోతే నిజంగా ఇనుప కంచెలు పోలీసులు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణం రాబోతుందా, ఏం జరగబోతుంది అనేది ఈ నెల 7వ తారీఖున చూడాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, ఉస్మానియా యూనివర్సిటీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.